ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రతి శాసనసభ్యులందరూ కూడా ప్రతి శనివారం గ్రీవెన్స్ నిర్వహించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం అందరూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇది 3వ శనివారం అనుకుంటా నాకు తెలిసి. ఫస్ట్ నందికొట్కూరు, లాస్ట్ శనివారం చూపడంగా ఈరోజు పావులపాడు కార్యక్రమాన్ని మండలాన్ని ఎంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి సోమవారం అధికారులు గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు, సమస్యలు పరిష్కారం కావడం లేదు. తద్వారా స్థానిక ప్రజాప్రతినిధులను ఇన్వాల్వ్ చేస్తే కొంత అధికారులపై కొంత ఒత్తిడి ఉంటుంది, ప్రజల సమస్యలు త్వరితగతిన పూర్తి చేయడానికి వీలుంటుందని చెప్పేసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అయితే మేము అధికారులకు చెప్పేది ఒకటే, ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మీరు దీన్ని ఎందుకు చేయలేకపోయినటువంటి కారణాలు తెలపాలా, దానికి ఉన్నటువంటి సమస్యను ఎట్లా అధిగమించాలన్నదే ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే గత గవర్నమెంట్లో చేసినటువంటి మిస్టేక్స్ వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి మాట వాస్తవం. వ్యవసాయ రంగాన్ని తీసుకుంటే పొలాలకు సంబంధించినటువంటిది గత గవర్నమెంట్లో రీసర్వే పేరుతో చాలా అవకతవకలు జరిగాయి. అంటే అనుభవంలో ఉన్నటువంటి రైతులకు నోటీసులు ఇచ్చి పొలాలు కొలిసి సర్వే చేసింటే కొంత పగడ్బందీగా వచ్చేది. కానీ అట్లా చేయకుండా వాళ్ళు కేవలము ఏసీ గదిలో కూర్చొని ఒక సర్వేలో దాదాపు రోజు 150 నుంచి 200 ఎకరాలకు సర్వే చేయించారు. జస్ట్ ఒక ల్యాండ్ మార్క్గా ఒక చేసి తూతు మంత్రంగా ఆనాడు పూర్తి చేశారు. అది చేసినటువంటి కారణంగానే అనేక రకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. ఆన్లైన్లో కొందరున్నారు, ఎంజాయ్మెంట్లో కొందరున్నారు, కొందరికి సర్వే నంబర్ల పైన ఎల్పీ నంబర్లను యాడ్ చేసేసి చాలా మంది కూడా ఇబ్బందులు పెడుతున్నారు. రెండవది, రైతులకు సంబంధించినటువంటి పంట పొలాల రస్తాలు కానివ్వండి, చెరువులు కానివ్వండి, అన్నిటిని కూడా విచ్చలవిడిగా వాళ్ళ ఇష్టానుసారంగా ఎట్లొస్తే వాళ్ళు చేసినారు. కాబట్టి మేమనేది ఒకటే, అధికారులకు అంతా తెలియజేసేది ఒకటే, మన ప్రభుత్వంలో మనకు అర్జీ ఇచ్చిన తర్వాత 15 రోజుల లోపల వాళ్ళ సమస్య ఎందుకు పరిష్కారం కాలేదు అనేది వివరణ ఇవ్వాల్సింది ప్రతి డిపార్ట్మెంట్ పైన ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఏదో పెట్టి పోవడం కాదు, పెట్టిన తర్వాత ఇక్కడ వచ్చినటువంటి అర్జీలు మనం ఎన్ని సమస్యలు పరిష్కారం చేసినాము, పోయినటువంటి దానికి గల కారణాలు ఏంటి అన్ని మెన్షన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. నాయకులే కావాలి, ప్రజలందరూ కూడా ప్రతినిధిని కూడా గుర్తించి మనము పరిష్కరించే పనిచేయాలని చెప్పేసి దానికి వేదిక ముఖ్యంగా కారణం కావాలి. కాబట్టి మీరు ప్రోత్సాహంతో అధికారులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, అందరూ కూడా మీ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా అందరం కలిసికట్టుగా అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఒక కుటుంబ సభ్యులాగా ఉంటూ ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశంగా ఈరోజు ఉదాహరణ చూసుకుంటే మనకు 343 నేషనల్ హైవే దగ్గర ప్రధానంగా ఈ మండలానికి సంబంధించినది కావచ్చు, తాలూకాకు సంబంధించినది కావచ్చు, ఒకటి చెలిమిల్ల ఇస్కాలకు వెళ్ళే రూట్లో చాలా సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా చెలిమిల్లకు వెళ్ళే దారి కొత్తపల్లెకు కనెక్టివిటీగా ఉంటుంది, సంగమేశ్వరానికి కనెక్టివిటీగా ఉంటుంది,
ఆ సమస్యను పరిష్కరించమంటే నేషనల్ హైవే పీడీ గారు ఇది డిజైన్ అలైన్మెంట్ అయిపోయింది కొందరు అంటారు, కొందరు జేసీకి లెటర్ ఏంటి సార్ మీరు అని చెప్పేసి ఒకసారి అడిగినారు, లేదు సార్ ఇది కలెక్టర్ పరిధిలో ఉందని చెప్పేసి ఒకసారి అడిగినారు. కాకపోతే మనకు ఉన్నటువంటి మేజర్ సమస్య ఏంటంటే మనకు ఆడ ఇచ్చినటువంటి డిజైన్ వల్ల చాలా వరకు నష్టపోవాల్సి వస్తుంది, మనము ఆత్మకు తిరిగి రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ సమస్యను త్వరితగతిన పరిష్కరించమని చెప్పేసి ఈరోజు రిక్వెస్ట్ లెటర్ వేయడం జరిగింది. దీనితో పాటు మీరు ఎవరైతే సంతకాలు పెట్టించినటువంటి వ్యక్తులు మీ ఆధార్ కార్డును తిరిగి జతపరిచినట్లయితే మనం ఇది సీఎం ఆఫీస్ పోతుంది, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇక్కడ ఇచ్చినటువంటి వాళ్ళు చంద్రారెడ్డి కానీ మల్లేశ్వర రెడ్డి కానీ ఇచ్చినారు మీరందరూ.